గీయాలి. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ మనం మ్యాప్ గీసేటప్పుడు వాడే విజువల్ మ్యాట్రిక్స్ సింబల్స్. లాజిక్ చాలా సింపుల్. నివాసముండే పక్కా ఇల్లు అయితే స్క్వేర్ షేప్ గీయాలి, అదే కచ్చా ఇల్లు అయితే ట్రయాంగిల్. మరా భవనాలు నాన్ రెసిడెన్షియల్ అయితే సింపుల్, ఆ స్క్వేర్ లేదా ట్రయాంగిల్ లోపల అడ్డగీతలు గీయాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయమేంటంటే ప్రార్థనా స్థలాలను కూడా భవనాలుగాని తీసుకొని ఈ సింబల్స్తోనే మ్యాప్లో చూపించాలి. మ్యాప్ అంటే ఓన్లీ ఇల్లు మాత్రమే కాదు గదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ కూడా చూపించాలి. పక్కా రోడ్డుకి 2 నిలువు గీతలు, కచ్చా రోడ్డుకి డాష్ లైన్స్, కాలిబాటైతే డాటెడ్ లైన్స్ గీయాలి. ఇక స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి ల్యాండ్మార్క్ నోడ్స్కి పెద్ద పెద్ద డ్రాయింగ్స్ అక్కర్లేదు. జస్ట్ ఒక స్క్వేర్ గీసి స్కూల్ అయితే ఎస్, దవాఖానా అయితే డి, పోస్టాఫీస్కి పిఓ, పంచాయతీకి పి అని ఇంగ్లీష్ లెటర్స్ రాస్తే సరిపోతుంది. ఇది వర్క్ని ఎంత ఫాస్ట్ చేస్తుందో మీరే ఆలోచించండి. సో అసలు సర్వే ఎక్కడ్నుంచి స్టార్ట్ చేయాలి? ఇది చాలా ముఖ్యమైన డౌట్. పక్కాగా నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం నుండే స్టార్ట్ చేయాలి. అక్కడ్నుండి ఈ మ్యాప్లో యారోస్ చూపించిన విధంగా కంటిన్యూస్గా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో అంటే నాగమోడి వంపులో వస్తూ సౌత్ ఈస్ట్ వద్ద ఎండ్ చేయాలి. మధ్యలో ఏ నోడ్ మిస్ కాకుండా ఉండటానికి ఇదొక పర్ఫెక్ట్ రౌటింగ్ అల్గారిథం. ఇంతవరకు మనం రూల్స్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనకు ఇచ్చిన హెచ్ఎల్బి మ్యాప్ని ఈజీగా గీయడానికి కావలసిన ఈజీ ట్రిక్స్తో పాటు ఈ మ్యాప్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ మన మ్యాప్లో నార్త్ డైరెక్షన్ని ఫస్ట్ గీసుకోవాలి. ఈ విధంగా నార్త్ డైరెక్షన్ మాత్రమే. ఆ తర్వాత మనము స్టార్ట్ చేయాల్సిన రూల్స్ ప్రకారం నార్త్ వెస్ట్లో స్టార్ట్ చేయాలి కాబట్టి మనము ఈ విధంగా డైరెక్షన్స్ని ఒకసారి గీసుకుంటే ఈజీగా ఉంటుంది నార్త్ వెస్ట్ డైరెక్షన్ని గుర్తించడానికి. ఇప్పుడు మ్యాప్లో సరిహద్దుల్ని చూద్దాము. అప్ సైడ్ నార్త్ డైరెక్షను, డౌన్ సైడ్ సౌత్ డైరెక్షను, మ్యాప్ యొక్క లెఫ్ట్ సైడ్ వెస్ట్ డైరెక్షను, మ్యాప్ యొక్క రైట్ సైడ్ ఈస్ట్ డైరెక్షను ఉన్నాయి. ఆ తర్వాత మనము మ్యాప్ని స్టార్ట్ చేయడానికి మొదటగా మన మ్యాప్లో ఉన్న గుర్తులు అంటే ఎగ్జాంపుల్కి మెయిన్గా మనము రహదారులు, కాలిబాటలు వాటి నుంచి స్టార్ట్ చేస్తే మన యొక్క మ్యాప్ ఈజీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను మొదటగా రహదారి, నా హెచ్ఎల్బి గుండా ఒక రహదారి పోతుంది, దాన్ని నేను రెడ్ లైన్తో ఈ విధంగా గీసుకున్నాను. ఆ రహదారి నుంచి పల్లెలకి విస్తరించిన దారుల్ని ఈ విధంగా రెడ్ కలర్తోనే రిప్రజెంట్ చేశాను. ఇట్లా ప్రతి పల్లెలో ఇక్కడ మెయిన్గా ఈ డాష్ రోడ్లు వచ్చి మనకు కచ్చా రోడ్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే థిక్ కంటిన్యూ లైన్ను మన ఊర్లో ఉండే పక్కా లైన్స్ని అంటే పక్కా రోడ్స్ని సూచిస్తాయి. సో మనము ప్రతి పల్లెలో రోడ్లని ఫినిష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము స్టార్ట్ చేయవలసిన పాయింట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్. నా మ్యాప్లో నార్త్ వెస్ట్ యొక్క డైరెక్షను ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను సర్వే స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను. సో నేను సర్వే స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇచ్చిన హెచ్ఎల్బిలో నేను ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత నా నార్త్ వెస్ట్ డైరెక్షన్లో స్టార్టింగ్ పాయింట్ హౌస్కి ఇట్లా నంబర్స్ ఇచ్చాను. ఆ తర్వాత సీక్వెన్స్లో మొత్తం ఫస్ట్ లైన్లో నాకు 1 to 10 వచ్చాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి నేను సర్వే చేసుకుంటూ వెళ్ళి ఈ విధంగా మొత్తం నా పల్లెలో ఫస్ట్ పల్లెలో మొత్తం 37 హౌసెస్ని కవర్ చేశాను. ఆ తర్వాత రహదారి గుండా వెనక్కి వచ్చి రహదారి గుండా ఉన్న హౌసెస్ని
సర్వే చేశాను కాబట్టి ఆ హౌసెస్ని మ్యాప్లో చూపించాను. ఆ తర్వాత నెక్స్ట్ విలేజ్కి వస్తే అక్కడ కూడా నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అయినా ఈ హౌసెస్ని సర్వే చేశాను. సో ఇక్కడ మ్యాప్లో ఆ విధంగా రిప్రజెంట్ చేశాను. 40 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇట్లా 40, 41, 42 ఈ విధంగా ఈ పల్లెలో మొత్తం ఒక సీక్వెన్స్లో మనం రూల్స్లో మాట్లాడుకున్న విధంగా అన్ని హౌసెస్ని కవర్ చేస్తూ ఏ హౌస్ మిస్ చేయకుండా, అలాగే ఏ హౌస్ డబుల్ ఎంట్రీ కాకుండా ఒక సీక్వెన్స్లో సర్పులాకారంలో సర్వేని నేను ఈ విధంగా యారో మార్క్స్ ఇస్తూ రిప్రజెంట్ చేశాను. ఆ పల్లె నుంచి నెక్స్ట్ పల్లెకి సేమ్ కంటిన్యూ చేస్తూ ఈ విధంగా నేను ఇక్కడ లాస్ట్ పల్లె వచ్చి 77 హౌస్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం హౌసెస్ యారో మార్కులు చూపిన విధంగా కంప్లీట్ చేశాను. లాస్ట్లో మనం ఉన్న రూల్స్ ప్రకారం సౌత్ ఈస్ట్లో నా సర్వేని ఎండ్ చేశాను. నేను మొదట రహదారులని, ఆ తర్వాత హౌసెస్ని, ఆ తర్వాత ఆ చుట్టూ ఉన్న చెరువులు వాటిని రిప్రజెంట్ చేశాను. ఆ తర్వాత నా హెచ్ఎల్బి మ్యాప్ని నేను థిక్ లైన్స్లో ఈ విధంగా హైలైట్ చేశాను. ఎగ్జాంపుల్కి నాది వచ్చి హెచ్ఎల్బి 49. నా చుట్టూ ఉన్న మిగతా హెచ్ఎల్బిని నేను డాష్ డాట్ లైన్స్తో సపరేట్గా చేస్తూ వాటిని డివైడ్ చేసిన విధంగా అవి నా చుట్టుపక్కల ఉన్న ప్రతి హెచ్ఎల్బిని నేను ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. మొదట 46 ఉంది, ఆ తర్వాత 47 ఉంది, తర్వాత 48, 43 ఈ విధంగా మ్యాప్ నేను చాలా సులభంగా కంప్లీట్ చేయగలిగాను. ఈ పద్ధతిలో మీరు ట్రిక్స్ని యూజ్ చేసుకొని మీ మ్యాప్ని కంప్లీట్ చేయగలరని కోరుతున్నాము. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.